చేయడానికి వచ్చి నిన్ను ఎలా మారుస్తాను నేను కదా? నువ్వు ఆర్డర్ చేయడానికి వచ్చావు, నువ్వే కదా ఆర్డర్ చేయడానికి వచ్చింది. నేను నిన్ను ఎలా మారుస్తాను? నిన్ను మార్చడం కుదరదు. అందుకనే ఈ లైన్ గ్రేవ్ట్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఒకవేళ మీరు ఇంకో సోల్ టు పార్టీ, ఓకే లెట్ మీ యాడ్ అండ్ గో టు సోల్ టు పార్టీ. ఇంకో సోల్ టు పార్టీని యాడ్ చేస్తున్నాను నేను. మేబీ రంగా మెడికల్ యాడ్ చేద్దాం. ఓకే, ఇంకో సోల్ టు పార్టీ అంటే వాడే కదా, ఇంకా 1000885. ఓకే, 1000885. సిస్టమ్ గట్టిగా ఎగిరితంతది. ఇప్పుడు మళ్ళీ ఏమంటుంది? ఆల్రెడీ పాత ఫంక్షన్ ఉన్నాడు రా అంటుంది. అదేంటి అంటే నువ్వు వాడి కోసమే కదా ఆర్డర్ చేసింది. శ్రీనివాస మెడికల్ కోసం ఈజ్ ద సోల్ టు పార్టీ ఫర్ యూ, ఈజ్ ద ఆర్డరింగ్ పార్టీ. కానీ షిఫ్ట్ టూల్ మారిపోవచ్చు, బిల్ టూల్ మారిపోవచ్చు, పేర్లు మారిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను షిఫ్ట్ టూని మళ్ళీ ఇదే ఉంచి షిఫ్ట్ పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. సిస్టమ్ అంటే ఇలా కూడా అవుతుంది కదా. వాడు చెప్పాడు నాదే రంగా మెడికల్ కూడా, ఊరికి నా పేరే మార్చి పెట్టుకున్నాను, నాదే కంపెనీ అది, నాకు ఇంకొక కంపెనీ అది నా పేరు మీద ఉంటుంది, అది కూడా రిజిస్టర్ అయి ఉంటుంది. మేబీ నేను అప్పుడప్పుడు అక్కడ కూడా షిఫ్ట్ చేస్తాను అన్నాడు అనుకోండి. ఓకే, యూఆర్ షిఫ్ట్ దట్ ఆల్సో షిఫ్ట్ పార్టీ ఫర్ మీ. ఈ కస్టమర్కి అది కూడా షిఫ్ట్ పార్టీనే. కస్టమర్ ఈజ్ ఓన్లీ వన్, సో వాడే సోల్ టు హూమ్ వీఆర్ సెల్లింగ్, వాడే ఒకడే. షిఫ్ట్ టూల్ మల్టిపుల్, పేర్లు మల్టిపుల్, బిల్ టూల్ మల్టిపుల్ అవ్వచ్చు. నేనే ఆర్డర్ చేస్తాను. Hello? Yeah. Okay. Okay. I'm sorry. Yeah. No issues. So, right. So, multiple shifts is possible ఇక్కడ. పార్ట్నర్ ఫంక్షన్స్ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగాలి మళ్ళీ. నేను పార్ట్నర్ ఫంక్షన్ నుంచి ఇంకా మూవ్ అవుతాను. సార్ కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ గా 4 పార్ట్నర్ ఫంక్షన్స్ ఇచ్చేస్తే మళ్ళీ ఫర్దర్ గా ఏమైనా యూజ్ చేసుకోవాలనుకుంటే షిఫ్ట్ టు పార్టీనో బిల్ టు పార్టీనో మోడిఫై చేసి యూజ్ చేసుకోవచ్చు. దట్ వాజ్ మై ఎయిమ్. కరెక్ట్. ఒకసారి ఒక కస్టమర్ ని సోల్ టు పార్టీ లాగా క్రియేట్ చేస్తే, అంటే ఒక పార్ట్నర్ ని ఒక సోల్ టు పార్టీ లాగా క్రియేట్ చేస్తే ఫ్యూచర్ లో వాడిని షిఫ్ట్ లాగా, బిల్ టు లాగా, పేర్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి వస్తుంది. కానీ ఒక పార్ట్నర్ ని ఓన్లీ వేరే షిఫ్ట్ లాగా క్రియేట్ చేస్తే వాడు ఎప్పటికీ షిఫ్ట్నే, ఇంకా వాడు ఎప్పటికీ షిఫ్ట్నే. అయితే మరి దానికి సొల్యూషన్ కావాలి, అది మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు మనము వేర్ హౌస్, ఎల్బీ నగర్ వేర్ హౌస్ ని ఇందాక శ్రీనివాస మెడికల్ లో ఎల్బీ నగర్ వేర్ హౌస్ ఓన్లీ షిఫ్ట్ ఉంది, అంటే వాడు ఎప్పటికీ ఆర్డర్ చేయలేడు అని చెప్పాను కదా. కానీ మరి ఇప్పుడు రేపొద్దున మార్కెట్ మారుతుంది, సిటీ పెరుగుతుంది, ఆర్డరింగ్ చేంజెస్ అవుతాయి, రేపొద్దున మార్పులు వస్తాయి. సో అలాంటప్పుడు మళ్ళీ కస్టమర్ని క్రియేట్ చేయాల్సి లేకుండా మనం ఏం చేస్తామంటే X307కి వెళ్ళిపోయి అకౌంట్ గ్రూప్ చేంజ్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వేర్ హౌస్ 983 ఉంది కదా, 983ని చేస్తే ఐ వాజ్ క్రియేటెడ్ ఇన్ దిస్ గై, అంటే నేను ఎక్కడ క్రియేట్ చేశాను వీడిని? గూడ్స్ రిసిపియంట్ కింద క్రియేట్ చేశాను కదా, 002లో క్రియేట్ చేశాను వీడిని. కరెక్ట్. సో ఇప్పుడు వీడిని ఐఎమ్ మూవింగ్ టు, అంటే మేబీ హీ బికమ్ ఏ సోల్ టు పార్టీ అవ్వచ్చు కదా. ఇప్పుడు వేర్ హౌస్ అంటే మీరు కొంచెం బయటకు వచ్చి ఆలోచించి చూడండి. నిన్నటి దాకా వేర్ హౌస్ అది, కానీ వాటి నుంచి మెయిన్ ఆఫీస్ అయిపోయింది. అంటే మేబీ ఆ రీజియన్ డివైడ్ అయిపోయింది. మేబీ విజయవాడలో ఆఫీస్ ఉండే నా వేర్ హౌస్, కానీ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత దానికి సపరేట్ కంపెనీ చేద్దాం అనుకున్నా ఆ వేర్ హౌస్ ని. ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా అక్కడ ఒక స్టాఫ్ పెట్టాను, ఒక 100 మంది పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోగలుగుతారు,
వాళ్ళకి ఆ వేరోస్ కావాల్సిన ఐటమ్స్ వాళ్ళే ఆర్డర్ చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి. మేబీ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఓన్లీ పటాన్ చెరువుని హ్యాండిల్ చేస్తుంది. ఎల్బీ నగర్ ఇస్ నౌ యాజ్ ఏ యూనిక్ అంటే ఇండివిడ్యువల్ గా డివైడ్ అయిపోయింది వాళ్ళ నుంచి. డివైడ్ అవడం అంటే వాళ్ళే ఆర్డర్ చేసుకుంటారు, వాళ్ళే సేల్ చేసుకుంటా ఉంటారు. సో అలా అలా డివైడ్ అయిపోయారు. సో అప్పుడు మన వైపు నుంచి మనం మ్యానుఫ్యాక్చరర్, మన వైపు నుంచి కస్టమరు వాడు ఇంతకు ముందు షిఫ్ట్ పార్టీ లాగా ఉండే నవ్ ఈజ్ బికమ్ ఏ సోల్ టు పార్టీ అన్నాడు అనుకోండి, మళ్ళీ మనం కస్టమర్ క్రియేట్ చేయాలా? నో, ఎందుకంటే క్రియేట్ చేయొచ్చు, తప్పేం లేదు. అంటే వాడిని అలాంటి వేర్ హౌస్ లాగా ఉంచి మళ్ళీ కొత్త కస్టమర్ క్రియేట్ చేయొచ్చు. కానీ అంటే ఒక ఐడియల్ కన్సల్టెంట్ ఏం చెప్తాడంటే సొల్యూషన్ గ్రూప్ మార్చమంటాం, మనం అకౌంట్ గ్రూపులు మార్చమంటాం. ఉన్న అకౌంట్ గ్రూప్ 0002 నుంచి 0001 లోకి షిఫ్ట్ చేయమంటాం. దానివల్ల ఏమవుద్దంటే మనం నెంబర్ ఆఫ్ ఫుట్ ప్రింట్స్ తగ్గిస్తాం, అంటే సిస్టమ్ డేటాని తగ్గిస్తాం మనం. అంతే తప్ప మళ్ళీ ఇంకో కస్టమర్ క్రియేట్ చేస్తే క్రియేట్ చేసుకోండి, నో ప్రాబ్లం. అందులో పెద్ద తప్పేం లేదు, ఒక కస్టమర్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మల్టిపుల్ అవుతున్నాయి కదా, ఆల్రెడీ ఒక కస్టమర్ షిఫ్ట్ అదే అడ్రస్ లో ఉంది, మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ సోల్టూని క్రియేట్ చేయాలి అదే అడ్రస్ లో. సో ఎందుకు అలా అక్కర్ లేకుండా యూ కెన్ స్ట్రైట్ అవే యూ కెన్ షిఫ్ట్ కస్టమర్స్. ఇక్కడ ప్రైసింగ్ ప్రొసెసర్స్ ఏవేవో మ్యాండరీ ఫీల్డ్స్ ఉన్నాయి, అవన్నీ ఎంటర్ చేయమంటుంది ఇది. ఇదిగోండి మళ్ళీ సేల్స్ లోకి వచ్చింది, చూసారు అంత డేటా అంతా రిట్రీవ్ అయింది, కనపడుతుందా? ఇందాక షిఫ్ట్ లాగా ఉన్న కస్టమర్ 983 ఇప్పుడు సోల్ 2 లాగా యాక్ట్ చేయడానికి రెడీ అయిపోయాడు అకౌంట్ గ్రూప్ మార్చేస్తే. ఇది వెరీ వెరీ రేర్ సినారియో విచ్ ఐఎమ్ టాకింగ్ టు యూ. బట్ నాలెడ్జ్ అదే ఎస్ఏపి ఏంటంటే ఒక ఎండ్ అంటూ ఉండదు, ఇలా వెళ్తూనే ఉంటది, మాట్లాడుకుంటుంటే వెళ్తూనే ఉంటది. ఆ కాన్సెప్ట్ ఒక కాన్సెప్ట్ ఆగలేదు. సో అంటే మనం దాన్ని ఎలా ఇలా రివర్స్ లో మార్చుకోవచ్చు, ఇలా కూడా మార్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మన కాన్ఫిగరేషన్ లోనే ఉంటాయి, మనం చేసే కాన్ఫిగరేషన్ అంటే కన్సల్టెంట్ చేసే కాన్ఫిగరేషన్ లోనే ఉంటాయి ఇవన్నీ. యూజర్కి అవన్నీ తెలియదు, మనమే చెప్పాలి. అంటే ఇన్ని ఫీజిబిలిటీస్ ఉంటాయి ఒక కస్టమర్ లో ఇన్ని ఫీజిబిలిటీస్ ఉన్నాయి. ఓకే రైట్. రేపొద్దున ఇప్పుడు పార్ట్నర్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, మనం అకౌంట్ గ్రూపుల గురించి చూసాం. రెండు కవర్ అయ్యాయి ఇందులో. 0001 ఇస్ ఫర్ సోల్ టు పార్టీ, అంటే 0001 లో క్రియేట్ చేస్తే సోల్ టు పార్టీ క్రియేట్ అవుతుంది, అంటే ఆటోమేటిక్ గా షిఫ్ట్ టు బిల్ టు పేయర్లు వచ్చేస్తారు. 0002 లో ఓన్లీ షిఫ్ట్ క్రియేట్ అవుతాడు, 0003 లో ఓన్లీ పేయర్ క్రియేట్ అవుతాడు, 4 లో ఓన్లీ బిల్ టు క్రియేట్ అవుతాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, అకౌంట్ గ్రూపులు ఉన్నాయి, పార్ట్నర్ ఫంక్షన్స్ తెలుసు మనకి. పార్ట్నర్ ఫంక్షన్స్ నథింగ్ బట్ ఇవి. ఓకే, పార్ట్నర్ ఫంక్షన్స్ తెలుసు మనకి, అకౌంట్ గ్రూపులు తెలుసు. రేపొద్దున పీడిపి చేద్దాం, పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్. ఇందులో ఒక 5 స్టెప్స్ ఉంటాయి, ఇవి ఇంటర్వ్యూలో అడుగుతారు. 5 స్టెప్స్ ఇంటర్వ్యూ అడుగుతారంటే కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. 50 సంవత్సరాలుగా ఆ స్టెప్స్ అట్లనే ఉన్నాయి, మార్చలేదు అడిగిన ఎస్ఏపీ అడిగిన. సో అవి మారవు. సో ఆ కాన్ఫిగరేషన్ ఇప్పటికి అలానే ఉంది, స్టార్టింగ్ లో ఎలా అయితే డిజైన్ చేసిందో అలానే ఉంది ఇప్పటికి. సో మనం గుర్తుపెట్టుకోవాలి, అంటే మన కస్టమర్ ఓన్ గా క్రియేట్ చేయాలి అంటే కనుక వీ షుడ్ నో దిస్. సో ఈ డిటర్మినేషన్ ప్రొసీజర్ లో వీళ్ళిద్దరు ఉపయోగపడతారు మనకి. ప్రొసీజర్ అంటే కాన్ఫిగరేషన్. సో ఈ కాన్ఫిగరేషన్ తెలుసుకుందాం, అంటే ఇది బ్యాక్ ఎండ్ నేర్చుకున్నాం ఇప్పుడు దాకా. అంటే వాట్ ఈస్ పార్ట్నర్స్, హూ ఇస్ పార్ట్నర్ ఫంక్షన్స్, అకౌంట్ గ్రూప్స్ అంటే ఏంటి చూసాం. ఇప్పుడు మనం వీళ్ళందరినీ కస్టమైజ్ చేస్తాం, వీళ్ళందరినీ కస్టమైజ్ చేసేద్దాం. ఓకే, ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు ఇక్కడ. ఆ వైపు అయితే నేను అన్ని మాక్సిమం చెప్పానని అనుకుంటున్నాను, ఇప్పుడు నా దగ్గర ఏం లేవు. ఇప్పుడు అకౌంట్ గ్రూప్ 001 0001 ఇచ్చినప్పుడు పార్ట్నర్ ఫంక్షన్స్ 4 క్రియేట్ అవుతాయి. కరెక్ట్. సో ఆ కస్టమర్ కి ఇప్పుడు ఒకవేళ ఓన్లీ షిఫ్ట్ గానీ బిల్ టు గానీ చేయాలంటే ఇన్ ఫ్యూచర్ అలా మాడిఫై చేయొచ్చు. అప్పుడు ఇంకా అలా చేయాల్సిన అవసరం ఏముంది నీకు? ఒక పార్ట్నర్ ఫంక్షన్ అంటే మిగిలిన పార్ట్నర్ ఫంక్షన్స్ అవసరం లేదు, సో డిలీట్ చేయడం కానీ మాడిఫై చేయడం కానీ అలా చేయకుండా, అంటే ఎస్ మిగిలిన పార్ట్నర్ ఫంక్షన్స్ అక్కర్లేదు అనుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వీడు అక్కర్లేదు నాకు, తీసేయండి. అయితే ఒక్క నిమిషం ఎంట్రీ ఇస్ మిస్సింగ్ అంటున్నారు, ఒక్క నిమిషం. వాట్ వాస్ ద నెంబర్ 853 కదా? yes sir.
853లో షిఫ్ట్ అని తీసేద్దాం. డైరెక్ట్ డిలీట్ చేద్దాం అంటే డైరెక్ట్ డిలీట్ చేద్దాం. ఓకే, ఈ షిఫ్ట్ అక్కర్లేదు నాకు, ఇది అలో చేయదు. డిలీషన్ ఈజ్ నాట్ అలౌడ్, షిఫ్ట్ ఈజ్ అంటే ఈ ఫంక్షన్ ని ఇప్పుడు నేను చెప్పబోయే పార్ట్నర్ డిటర్మినేషన్ ప్రొసీజర్ ఉంది కదా, దాంట్లో కంట్రోల్ మనమే చేస్తాం. ఇలా చేయనియొద్దు యూజర్ పొరపాటు. ఇప్పుడు మనం ఓకే, ఇది నా కంట్రోల్లో ఉండదు, యాజ్ అ కన్సల్టెంట్ గా నా కంట్రోల్లో ఉండదు, ఇది యూజర్ కంట్రోల్ ఇది కదా. యూజర్ కెన్ యాడ్ ద షిఫ్ట్స్ కదా, అందుకనే ఆ ఫీజిబిలిటీ ఇవ్వాలి, మనం కాదు కదా. ఆడ ఇప్పుడు ఆ షాప్ లో కూర్చొని సిస్టమ్ ముందు కూర్చొని కస్టమర్ వస్తే వాడు డేటా ఎంటర్ చేసే డేటా ఎంట్రీ నేను కాదు, మనం ఆ పర్మిషన్ కస్టమర్కి ఇచ్చేస్తాం, అంటే ఆ యూజర్కి ఇచ్చేస్తాం. ఆ యూజరు ఓకే, అక్కడ ఉన్న ఆ యూజర్ దగ్గరికి ఎవడో కస్టమర్ వచ్చాడు, వాడు నా దగ్గర 2 షిఫ్ట్లు ఉన్నాయని చెప్పాడు అనుకుందాం, అంటే 2 అడ్రస్లు ఉన్నాయి, అక్కడ కానీ ఇక్కడ కానీ నేను ఎక్కడికైనా షిఫ్ట్ చేయమని చెప్తాను, సో ఇలా ఉంటుందని చెప్పినప్పుడు వీడు ఇంకో షిఫ్ట్ యాడ్ చేస్తాడు. ఈజ్ హ్యావింగ్ ఏ పర్మిషన్ ఫర్ దట్, అంటే మనమే ఇస్తున్నాం. అలా ఇచ్చినప్పుడు ఇందులో కొన్ని స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి, వాటిని డిలీట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ పేయర్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేవ్ అవ్వదు, మళ్ళీ మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, దీన్ని డిలీట్ చేసిస్తుంది. మళ్ళీ ఇది స్టాండర్డ్ కదా, సోల్ టు, బిల్ టు, పేయర్, షిఫ్ట్ టు, బికాస్ యూ హావ్ క్రియేటెడ్ యాజ్ ఎ సోల్ టు. ఈ 4 స్టాండర్డ్ ఇవి. నేను వీటినే డిలీట్ చేస్తానంటే చేయనియొద్దు, ఇది మనం కంట్రోల్ చేయాలి. వెనక మనం పెట్టిన చెక్ మార్క్ వల్ల ఇది వస్తుంది. నేను కనుక చెక్ మార్క్ తీసేసాను అనుకోండి, శుభ్రంగా డిలీట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో అలా చేయొచ్చు. లేదా ఇన్ ఫ్యూచర్ లో మీరు ఫోర్స్ గా వాడిని ఓన్లీ బిల్ టు పార్టీకి పరిమితం చేయాలి. సో అప్పుడు అంటే అలా జరుగుతుందా, సరే జరిగినా కూడా అకౌంట్ గ్రూప్ మార్చేసినండి. 853కి నేను ఇప్పుడు అకౌంట్ గ్రూప్ మారుద్దాం, మనం మారుతాం. 853కి అకౌంట్ గ్రూప్ మారుతాం. 853 అసలు అలాంటి సినారియో ఉండదు, నాకు తెలిసి, నేను ఎక్కడ చూడలేదు, బట్ ఓకే. 853కి నేను యూజ్ చేస్తానండి. అక్కడ 853 ఓకే, 853ని మేబీ షిఫ్ట్ 2 కింద మార్చాలి, ఓన్లీ షిఫ్ట్ 2. చేంజ్ ఆఫ్ అకౌంట్ గ్రూప్ నాట్ పాసిబుల్, కస్టమర్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎస్డి డాక్యుమెంట్స్. అంటే ఆల్రెడీ సోల్ టు పార్టీలో డాక్యుమెంట్స్ అన్ని యూజ్ చేశారని చెప్తున్నాడు, అంటే ఈ కస్టమర్ పైకి రాడు, ఇప్పుడు ఇలా మార్చడం కుదరదు, రివర్స్ కంట్రోల్ చేయడానికి రానివ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ కస్టమర్ పైన కొన్ని ఆర్డర్స్ క్రియేట్ చేసి ఉంచాం కదా, ఆల్రెడీ పాత ఆర్డర్లు క్రియేట్ చేసాం ఈ కస్టమర్ పైన, అంటే ఇట్ వాజ్ ఎ సోల్ టు పార్టీ ఇన్ దట్ ఆర్డర్స్. అందుకని సిస్టమ్ ఎలా చేయట్లేదు నన్ను. సో ఎయిదర్ యు కెన్ గో అండ్ డిలీట్ ద ఆప్షన్స్, లేదా వాడిని అలానే యూజ్ చేయడానికి పనిచేస్తుంది. ఇంకా అందులో నష్టమే లేదు. ఇప్పుడు వాడు ఆర్డర్ని చేయనీయకూడదు అనుకుంటే ఆ కస్టమర్కి మీరు సేల్స్ ఆర్డర్ బ్లాక్ పెట్టేసుకుంటే సరిపోతుంది, లేకపోతే అలా అన్నా చేసుకోవచ్చు. దట్ ఈస్ అనదర్ సొల్యూషన్. XD06 లోకి వెళ్ళిపోయి కస్టమర్ బ్లాక్ చేస్తే సరిపోతుంది. సో యూ విల్ నాట్ యాక్ట్ యాజ్ ఎ సేల్స్ ఆర్డర్ చేయనివ్వడం మనం. కానీ అలాంటి సినారియో రాదు నిఖిల్, నేను ఎక్కడ చూడలేదు. బట్ రివర్స్ లో వెళ్తా ఉంటుంది, షిఫ్ట్ బికమ్ ఏ సోల్ టు, దట్ ఈస్ పాసిబుల్. అంటే SAP feasibility ఎలా ఇస్తుందంటే, if you are a sold to, you can act as a shift. But if you are a shift to, you cannot act as a sold to. Until unless మీరు చేంజ్ చేసేంత వరకు. Any other doubts? Clear నిఖిల్ ఇక్కడ? Yes sir, clear. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, క్లియర్ గా పెట్టేసుకోండి. రేపటి నుంచి కాన్ఫిగరేషన్స్ కాబట్టి మీరు కాన్ఫిగరేషన్ చేయడానికి రెడీగా ఉండాలి. సిస్టమ్ లో ఏమైనా పెండింగ్ ఉంటే క్లియర్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఆల్ రైట్.